ఒక విస్తరాకు యొక్క చరమ ప్రయోజనం ఏమిటి? పెట్టకుప్పలో పారేయడం. ఇందాక అరిటాకులు వేసి భోజనాలు పెట్టారు, అరిటాకులన్నీ ఏమయ్యాయి? పెంటకుప్పలో పారేస్తారు. అలాగని అరిటాకులు తేగానే పట్టుకెళ్ళి మూట కట్టి పెంటకుప్పలో పారేస్తారా? ఎలాగో చివరి అక్కడే కదండి పడేయాలి అంటారా? అనరు. అరిటాకు తేవాలి, బల్ల మీద పెట్టాలి, నీళ్లు చల్లాలి, తుడవాలి, అన్నీ వడ్డించాలి, అయ్యా భోజనం ప్రారంభించండి అనాలి, వాళ్ళు తినాలి, చిట్ట చివర గోవిందనామని చెప్పి లేవాలి. అప్పుడు ఈ విస్తళ్ళు భద్రంగా ఎత్తి పట్టుకెళ్ళి అప్పుడు చెత్తబుట్టలో వెయ్యాలి. అలాగే ఈ శరీరం కూడా చిట్ట చివరికి కాలిపోతుంది. కానీ అలాగని చంపేస్తావా ఎలాగో చచ్చిపోతుందని? అశాశ్వతమైన శరీరంలో ఉంటూ శాశ్వతమైన వస్తువుని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఈ క్రింద ఉన్నటువంటి కర్మేంద్రియములనన్నిటినీ కూడా జ్ఞానేంద్రియ సంఘాతమైనటువంటి ఈ శిరస్సుతో అనుసంధానం